హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ పికిల్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా మనం ఫ్రెష్ చికెన్ తీసుకొని క్లీన్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత పికిల్కి కావాల్సిన మసాలాస్ అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వాటర్ పోసి చికెన్ని మనం బాయిల్ చేసుకోవాలి. చికెన్ బాయిల్ అయిన తర్వాత వేరే పాన్ పెట్టి అందులో చికెన్కి సరిపడా ఆయిల్ పోసి చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసే ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో ఉండాలి. అప్పుడే చికెన్ అనేది గట్టిగా కుక్ అవుతుంది. చికెన్ లైట్ బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత లవంగం, దాల్చిన చెక్క, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి మిక్స్ చేసుకోండి. ఇది మొత్తం మంచిగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాన్ పక్కన పెట్టుకోండి. దాని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాస్ అన్నీ మిక్స్ చేయండి. కారం, ఉప్పు మనకు టేస్ట్కి సరిపడా వేసుకొని మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం ఒక 5 to 10 minutes అలా మిక్స్ చేస్తూ ఉండండి. అప్పుడే మనకి మసాలాస్ అన్నీ చికెన్ పీసెస్కి మొత్తం పడుతుంది. దాని తర్వాత లాస్ట్లో మనకి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ అనేది మనకి చికెన్ స్టోరేజ్ కోసం ఉంటుంది. అంటే మనకి 1 month అలా నిల్వ ఉంటుంది కదా, దానికోసం మనం లెమన్ జ్యూస్ యూస్ చేస్తాం. లెమన్ జ్యూస్ వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనకి స్టోర్ చేసుకునే బౌల్లోకి స్టోర్ చేసుకొని Finally, chicken pickle is ready.